పల్లెటూరులో ఈ జోల పాటలు వాడుతున్నారండి. కాదు, బాలుడు కాదు ఆయన. బాలుడిగా జన్మించిన మాట వాస్తవమే. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు, మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, పాపము లేనివాడిగా ఉన్నాడు, అద్భుతమైన స్వస్థతలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. మరి పాపముల కొరకు పరిహారం చెల్లించుటకై ఆయన ప్రవచనాల నెరవేర్పుగా కలువరి సిలువలో సిలువేయబడ్డాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు. సజీవుడైన క్రీస్తు ఆయన తన్ను తాను 40 దినాలు అనేకులకు కనపరుచుకున్నాడు. 500 మంది చూస్తుండగా ఒకేసారి ఆయన వారు 500 మంది చూస్తుండగా పరలోకమునకు ఆరోహణమయ్యాడు. కథ కాదు ఇది. దేవదూతలు చెప్పారు ఏ రీతిగా ప్రభు ఎత్తబడ్డాడో ఆ రీతిగా తిరిగి ఆయన వస్తాడు. మన ప్రభు ఉయ్యాల్లో లేడు, దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అతి త్వరలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రభు రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారందరినీ తనతో ఉండు భాగ్యాన్ని మనం కలుగజేయట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. త్వరగా వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటంటే ఇదిగో ఎంతో మంది ఇంకా యేసయ్య జన్మించాడన్న సందేశం వినని వారు ఉన్నారండి. విన్నప్పటికీ ఆయన రక్షకుడిగా ఎరుగని వారు ఉన్నారు, రక్షణ పొందని వారిగా ఉన్నారు. ఏ ఒక్కడు నశించడానికి ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కనుక ఆయన మన నిమిత్తమే తామసం చేస్తున్నాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది.